సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్. ప్రస్తుతానికైతే నేను నంద్యాల జిల్లా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇక్కడ అతిపెద్ద భారీ కొండ ఉంది. కొండల కింద ఒక గుహ అనేది ఉందండి. ఆ గుహ ఏంటో, ఆ గుహ చరిత్ర ఏంటో, అలాగే చాలా మందికి ఇది గుహ అనేది ఆసరా ఇచ్చిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ గుహ మనకు సాహసోపేతంగా మనం లోపలికి వెళ్ళి లోపల స్వామివారు ఉన్నారని చెప్పారు. అలాగే శివలింగం కూడా ఉందంటున్నారు. అప్పట్లో మునులు ఋషులు ఈ గుహల్లో తపస్సు చేసి స్వామివారిని నిత్యం పూజ చేసేవారని చెప్తున్నారు. అదేంటో వెళ్ళి మనం చూద్దాం. లెట్స్ గో అండ్ వాచ్. గుహ చూసుకుంటే ఒక్కసారి గుహ చూసారా, చాలా కిందికి ఉంది. అప్పుడులో ఏడు గ్రామాల ఊర్ల జనాలు అనేది మనకు ఈ ప్రజలకి సొరంగ మార్గంలో ఉండేవారని చెప్తేవారు. ఓకే, అప్పుల నాటి గుహ కాబట్టి మనకు ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉండేదని చెప్పి చాలా మంది గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఓంకారంకి అలాగే శ్రీశైలం కూడా దారి ఉండొచ్చని, ఈ గుహ నుంచి సొరంగ మార్గం ఉండొచ్చని చెప్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ వారు మన ఇండియన్స్ ని, భారతీయుల్ని తరిమేటప్పుడు వాళ్ళ 7 గ్రామాల ప్రజలు ఈ గుహ వచ్చేసి మనకు ఆసరా ఇచ్చిందని చెప్పి చాలా మంది గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే శివమాల ధరించే వాళ్ళు, అలాగే స్వాములు కూడా ఇప్పుడున్న సెంచరీ ప్రకారంగా ఇప్పుడు కూడా వచ్చేసి ఈ గుహలో మనకు స్వామివారు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. లోపల ఏ స్వామి ఉన్నాడో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఓకే, చూశారు కదండి. ఈ గుహ ఎప్పుడైతే ప్రస్తుతానికైతే నేను లోపలికి భాగానికి వెళ్తున్నాను. సాహసోపేతంగా చాలా కష్టతరంగా ఉంది. లోపలికి వెళ్తున్నాము. అలాగే లోపల గబ్బిలాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ స్మెల్ అనేది చాలా మనం భరించలేని స్మెల్ అనేది ఉంది. అయినా తప్పదు, మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి గుహలు మన నంద్యాల జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఉంటాయండి. సాహసోపేతంగా మనం లోపలికి వెళ్ళి, గబ్బిలాలు కూడా చాలా ఉన్నాయి. స్మెల్ కూడా చాలా భయంకరంగా ఉంది. అయినా తప్పదు, మనం లోపలికి వెళ్ళి ఇక్కడ పరిస్థితి ఏంటో చూసుకుందాం. ఒకసారి చూసుకుంటే బెలూన్ గుహలు కనిపించేలా మనకు ఈ గుహ అనేది ఉంది. చూసారా, మొత్తం ఒక్కసారి చూసుకుందాం. చీకటిగా ఉంది, అయినా మనం లోపలికి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. మొత్తం అంతా ఈ గుహ చూసారా, పైన టచ్ చేస్తే మాత్రం పైన కొండ అనేది కనబడుతుంది. ఒకసారి చూసుకుందాం. మొత్తం ఇది గుహ. అప్పట్లో మన మునులు ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసి అక్కడే మనకు కొంచెం ముందు భాగం వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు అక్కడ శివలింగం అనేది ప్రతిష్టాపించారు అప్పట్లో మునులు ఋషులు. మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం. ఒకసారి చూసుకుంటే చుట్టూ అంతా బ్లాక్ గా కనబడుతుంది. చూసారా, ఈ కొండ ప్రాంతం అంతా పైన అయితే నాకు కొండ కనబడుతుంది. ఈ కొండ ప్రాంతంలో గుహ అనేది ఏర్పడడం అనేది చాలా అద్భుతమైన న్యాచురల్ గా ఏర్పడిన గుహ ఇది. ఒక్కసారి చూసుకుంటే మనం ఆక్సిజన్ లెవెల్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఇక్కడ. మనం కూడా ఇప్పుడు సాహసోపేతంగా మనం లోపలికి వెళ్ళి చూద్దాము. చూసుకుని జాగ్రత్తగా, కింద కూడా అంతా రాళ్ళు గీళ్ళు అన్నీ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా వచ్చారు మనతో పాటు. వాళ్ళని కూడా చూపిస్తాం, మనం ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, చూసా కదండి. కొంచెం మనము గుహలో నుంచి కొంచెం మధ్య మార్గం నుంచి దాదాపు ఒక 100 మీటర్లు ముందుకు వచ్చేసాం. అలాగే వెళ్తూ ఉంటే గుహ కూడా చాలా లోపల వరకు ఉంది. ఒకసారి చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసారు కదా, చాలా గబ్బిలాలు చూడండి ఎలా తిరుగుతున్నాయి. చాలా గబ్బిలాలు కూడా ఇక్కడ ఉన్నాయి పైన. అలాగే మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. కంప్లీట్ బండరాళ్ళతో ఏర్పడిన గుహ ఇది. ఒక్కసారి చూసుకుంటే మనం అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు శివలింగం అనేది అప్పట్లో మన మునులు ఋషులు ప్రతిష్టాపించి పూజ చేసేవారని చెప్తున్నారు. మనం కూడా వెళ్ళి ఇప్పుడు అది కూడా శివలింగాన్ని అలాగే స్వామివారిని దర్శించుకుందాం. ఓకే,
ఇప్పుడు ఫైనల్లీ మనకు అక్కడ నుంచి 200 మీటర్ల వరకు ఈ గుహ అనేది ఉందండి. అప్పట్లో 7 ఊర్ల గై అనేది మనకు ఈ గ్రామంలో వాళ్ళు అంతా ఇక్కడికి బ్రిటిష్ కాలం నాటి నుంచి అప్పుడు వాళ్ళు తరిమి కొడుతుంటే ఇక్కడ వచ్చి దాపెట్టుకునేవారు. ఇక్కడ వచ్చి ఈ గుహలో మునులు ఋషులు తపస్సు చేసేవారని చెప్పి గ్రామస్తులు చెప్తుండేవారు. అలాగే శివలింగాన్ని కూడా ప్రతిష్టాపించి ఇక్కడ స్వామివారికి పూజలు అలాగే నిత్యం ధూపదీప నైవేద్యాలతో అప్పట్లోనే మన మునులు ఋషులు పూజించేవారని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి చూసుకుంటే మనకు శివలింగాన్ని కూడా దర్శనం ఇస్తుంది. ఒక్కసారి చూసుకుందాం మనము. ఇక్కడ వచ్చేసి మనకు అప్పట్లో మునులు ఋషులు పూజించే శివలింగం అయితే కింద ఉందన్నమాట. చూశారు కదా, చిన్న ఉంది, పొడుగుగా వచ్చేసి మనకు రాయి మాత్రం చిన్న శివలింగం. అప్పట్లో శివలింగం ఇది కొన్ని ఏళ్ల నాటి చరిత్ర గల శివలింగం ఇది. అప్పట్లో మునులు ఋషులు పూజించేవారు. ఈ ప్రస్తుతానికైతే గ్రామస్తులు వారు పూజించే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారు. ఒక్కసారి చూసుకుంటే పైన నుంచి మనకు శివలింగానికి కరెక్ట్గా వాటర్ అనేది పడుతుంది. ఒక్కసారి చూసుకుందాం మనము. అప్పుడు కాలం గుహ కాబట్టి ఇప్పటికీ గ్రామస్తులు కాపాడుకుంటూ వస్తున్నారండి. ఒకసారి చూసుకుంటే మనకు పూర్వం మునులు ఋషులు పూజించే శివలింగం అనమాట ఇక్కడ ఉంది కింద. ఇప్పుడు గ్రామస్తులు నిర్మించే శివలింగం ఇది. రెండు ఇక్కడే పెట్టి పూజిస్తుండేవారు. అలాగే పైన నుంచి మనకు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసు, ఆ పరమేశ్వరునికే తెలుసు. పైన నుంచి వాటర్ అయితే మన శివలింగం మీద ఇలా పడుతూ ఉన్నాయి. ఒకసారి చూస్తుంటే గంగమ్మ తల్లి మన శివలింగం మీద పడుతూ ఎలా ఉందో ఒక్కసారి చూస్తుంటే చాలా అద్భుతమైన సన్నివేశం ఇది. ఇలాంటి శివలింగం మీద మనకు పైన వాటర్ చూడండి. మామూలు గుళ్ళల్లో అయితే మనకు పైన పెట్టేసుకుని ఉంటారు, పైన నుంచి వాటర్ పడుతుంది. కానీ ఇక్కడ న్యాచురల్గా పైన నుంచి మన కొండలో నుంచి నీరు ఎలా వస్తుందో తెలియదు, ఆ పరమేశ్వరునికే తెలుసు. అందుకే పరమేశ్వరుని లీలలు ఎన్ని ఉన్నాయో, మహిమగల లీలలు చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలామంది స్వాములు కూడా ఎంత కష్టమైనా మనకు ఈ గుహలో దాదాపు ఒక 200 మీటర్లు ఉంది. మన నంద్యాల జిల్లా నుంచి 25 కిలోమీటర్లు ఉంది. మన భోగేశ్వరం నుంచి సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. కాబట్టి ఎంత రిస్క్ అయినా పర్లేదు. స్వాములు మాత్రం వచ్చేసి మన బోలాశేరునికి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. వారు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, ఇక్కడ చెప్పండి, ఈ పరిసరాలు చూస్తుంటే అసలు గాలి అనేది రాకుండా కష్టంగా ఉంది. ఈ గుహ ఉందని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? పెద్దలు పూర్వీకులు చెప్పారు. పూర్వీకులు. ఓకే, మీకు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ గుహ ఉందని తెలిసి? 30 సంవత్సరాల నుంచి తెలుసు మాకు. నాకు 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాలు. అలాగే వెనకాల కూడా ఏదో ఉంది అక్కడ, ఏంటది? నీళ్లు పై నుంచి పడుతుంటాయి. అవి కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటాయి తెలియదు. ఈశ్వరుని మహిమనే. ఈశ్వర మహిమ. స్నానాలు ఆచరిస్తుంటారా? ఏమన్నా ఆచరిస్తుంటారు. ఓకే. తాగడానికి కూడా ఉపయోగించుకుంటారు. అదే వేసవి కాలంలో ఎక్కడ దొరకం నీళ్లు ఇక్కడే దొరికేది. ఇక్కడ నుంచి తీసుకుపోతుంటారు. ఈ గుహ నుంచి కూడా మనకు ఓంకారానికి అలాగే శ్రీశైలంకి దారి ఉందని చెప్పి సొరంగ మార్గం ఉందని చెప్తుంటారు. నిజమేనా? నిజమే అది. కానీ మనకైతే చెప్తానే ఇన్ని మాటలే, కానీ మనం చూడలేదు. సొరంగం ఉందంట. సొరంగం ఉంది. ఓకే, చూశారు కదండి. మనకి ఈ గుహ నుంచి మనకు శ్రీశైలంకి ఓంకార క్షేత్రానికి సొరంగ మార్గం ఉందని చెప్పేసి అప్పట్లో మన పూర్వీకులు కానీ గ్రామస్తులు కానీ చెప్తుండేవారు. ఒకసారి చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా వాటర్ పడుతున్నాయండి పైన నుంచి. చూడండి క్లారిటీగా. మనకు ఇక్కడ నుంచి చూస్తే మనకు వాటర్ అనేవి పడుతూనే ఉన్నాయి. ఈ వాటర్ అనేవి ఎక్కడి నుంచి పడుతున్నాయో ఏంటో అనేది ఆ పరమేశ్వరుని లీలానే అనుకోవచ్చు మనము. ఒకసారి చూసుకుంటే ఈ వాటర్ అనేది చాలా ప్యూర్ వాటర్ ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే మనకు స్వచ్ఛమైన వాటర్. ఈ వాటర్ కూడా మనకు స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే జనాలు కానీ ప్రజలు కానీ స్వాములు కానీ వచ్చే వాళ్ళంతా ఈ నీళ్లు తీసుకునే స్వామివారికి అభిషేకం చేస్తూ అని చెప్పి చెప్తుండేవారు. ఇట్లాంటి చాలా మన నంద్యాల జిల్లాలో ఇట్లాంటి సాహసోపేతంగా గుహలు కానీ అలాగే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి చాలా ఉన్నాయండి. ఒకసారి మనం చూసుకుందాం. నీరు కూడా పైనుంచి ప్రవహిస్తూనే ఉంది. చాలా అద్భుతమైన లీల ఇది. మన పరమేశ్వరుని లీల అని కూడా చెప్పుకోవచ్చు. హరహర మహాదేవ శంభో శంకర ఎక్కడుంటాడో కానీ అందరు తన లీలల్ని చూపిస్తూ మన అందరి నేనున్నాను, భక్తాదులందరికీ నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతానని చెప్పి మన హిందూ సనాతన ధర్మాన్ని కానీ మన ప్రజలను కానీ కాపాడుకుంటూ వస్తుంటాడు. ఓం నమ శివాయ. ప్రస్తుతానికైతే మనము 7 ఊర్ల గై అనేది మనకు అప్పుడు కాలం నాటి వాళ్ళు మనకు బ్రిటిషర్స్ మన భారతీయులను తరిమి కొడుతున్నప్పుడు మనకు ఈ గుహనే కాపాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు 7 ఊర్ల జనాలను కాపాడిన ఈ గుహ చూసుకుంటే ఒకసారి చూసుకుందాం. చాలా పెద్దగా ఉంది. న్యాచురల్ గా ఏర్పడిన గుహ ఇది. మన బెలూన్ గుహలను తరలిస్తుగా ఉంది. ఇక్కడున్న లొకేషన్ చూసుకుంటే మన బెలూన్ గుహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. చూసే పైన అంతా బండరాయి, ఒకటే బండరాయి. చుట్టూ మనకు ఈ గుహ చుట్టూ చూసుకుంటే
మొత్తం అంతా బండరాళ్ళే కనబడుతున్నాయి. అక్కడ పూర్వీకులు, మన పూర్వీకులు అలాగే ఋషులు మున్నలు కూడా అప్పట్లో ఇక్కడ వచ్చి తపస్సు చేసి అప్పుడు ఏర్పడిన గుహ అని చెప్పి మన గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే మనకు మహాశివుడు పరమశివుడు దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ అమ్మవారిని కూడా గ్రామస్తులు కొలువేయించారు. ఇది అద్భుతమైన గుహ, అలాగే సాహసోపేతంగా మన ఎక్స్క్లూజివ్ ఇన్ సుమన్ టీవీలో ఇది చూపించే ప్రయత్నం నేను చేశాను. ఇక్కడున్న తాజా పరిస్థితి, అలాగే గ్రామస్తులు కూడా చెప్పారు కదా, అక్కడ శివలింగం ప్రతిష్టాపించారు, అలాగే ఇక్కడ కూడా అమ్మవారిని కొలువేయించారు. మనకు మునులు ఋషులు కూడా ఇక్కడ తపస్సు చేసి అక్కడ స్వామివారిని కొలువేయించారు. పురాతనమైన శివలింగం కూడా మనం చూసాం కదా. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది. ఈ గుహలో అయితే దాదాపుగా అప్పుడు కాలం నాటి వాళ్ళు, మన ప్రజలంతా ఇక్కడే సేద తీర్చుకునేవారు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడంతో. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. దిస్ ఈజ్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ వికాస్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా.